హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్డేట్ కోసం చాలామంది రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. లాస్ట్ టైం ఇదే విధంగా ఈ అప్డేట్ వచ్చేసింది అని చెప్పగానే ఒక రకమైన ప్రాసెస్ ఉపయోగించుకొని చాలామంది వాట్సాప్ యూజర్స్ అయితే మాత్రం ఇబ్బంది పడ్డారు. కొంతవరకు వాళ్ళ చార్ట్స్ కూడా పోవడం జరిగింది. బ్యాకప్ అయ్యేది కాదు, అయినా కానీ రెస్టోర్ అయ్యేది కాదు. సో అలాంటి ట్రిక్స్ ఏమి ఉపయోగించకుండానే అఫీషియల్గానే ఇప్పుడు మనం ఈ అప్డేట్ని లేకపోతే ఈ ఫీచర్ని వాట్సాప్లో ఉపయోగించుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. అది కూడా ప్లే స్టోర్లో సెర్చ్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, వాట్సాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. బాటమ్కి వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా వర్షన్ కూడా చూపిస్తుంది. 2.20.13 ఉంటుందన్నమాట. మీరు బీటా యూజర్ అయినట్టయితే, వాట్సాప్ బీటాలో మీరు ఆల్రెడీ జాయిన్ అయినట్టయితే మీకు ఇలాంటి అప్డేట్ కనిపిస్తుంది. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వాట్సాప్ బీటా ఫుల్ అయిపోయింది కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి జాయిన్ కాలేకపోవచ్చు. దానికి సంబంధించి కూడా చిన్న ట్రిక్ ఉంది. అది పాత ట్రిక్, అది మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. దానికి సంబంధించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ మీరు వాట్సాప్ బీటా యూజర్ అయినా కానీ మీకు ఈ అప్డేట్ రానట్టయితే ఒకసారి మీరు మీ చార్ట్స్ అన్ని కూడా వాట్సాప్ చార్ట్స్ అన్ని బ్యాకప్ తీసుకొని మళ్ళీ కొత్తగా వాట్సాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు లేటెస్ట్ వెర్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఫీచర్ కూడా కనిపిస్తుంది. ఇక మీరు ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాట్సాప్ అప్లికేషన్ నార్మల్గా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత టాప్లో 3 డాట్స్ పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి చార్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా థీమ్ కనిపిస్తుంది. ఇది అఫీషియల్ వాట్సాప్ వెర్షన్. డైరెక్ట్గా నేను ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు డార్క్ మోడ్ వచ్చిందని చాలా మోడర్డ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. మీరు అలా చేయొద్దు, ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాట్సాప్ అంటే మన ప్రైవేట్ డేటా ఉంటుంది కాబట్టి అలాంటి చేయొద్దు. ఎనివే అఫీషియల్గా ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మనం థీమ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా డార్క్ కనిపిస్తుంది. సెట్ బై బ్యాటరీ సేవర్ కూడా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా బ్యాటరీ సేవర్ దీన్ని స్విచ్ చేస్తుంది అనమాట. లేదు మీరు మాన్యువల్గా మార్చుకోవాలనుకుంటే డిఫాల్ట్గా లైట్లో ఉంటుంది. మీరు డార్క్ దగ్గర పెడితే మొత్తం ఈ విధంగా డార్క్ థీమ్ అప్లై అయిపోతుంది. మీరు బ్యాక్ వెళ్ళినా కానీ చూస్తున్నారు కదా, మొత్తం అంతా డార్క్ థీమ్లోకి మారిపోవడం జరిగింది. అఫీషియల్గానే వచ్చింది కాబట్టి ఇందులో చిన్న చిన్న బగ్స్ ఏమైనా వచ్చినట్టయితే అవి ఆటోమేటిక్గా వాట్సాప్ రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చార్ట్స్ దగ్గర ట్యాప్ చేయండి. తర్వాత థీమ్ దగ్గర ట్యాప్ చేసి మీరు డార్క్ థీమ్ లేదా సెట్ బై బ్యాటరీ సేవర్ మూడింట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అఫీషియల్గానే వచ్చేసింది కాబట్టి మీరు ఒకసారి వాట్సాప్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. అది కూడా మీరు బీటా టెస్టర్ అయి ఉండాలి. బీటా టెస్టర్ మీరు కానట్టయితే డిస్క్రిప్షన్లో ఒక ఓల్డ్ వీడియో లింక్ ఉంటుంది. మీరు కావాలంటే ఆ ట్రిక్ ట్రై చేయొచ్చు. ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.